స్టేజ్ 4 మోకాళ్ల అరుగుదలకి నొప్పి లేకుండా కీళ్ల మార్పిడి ఆపరేషన్ చేయబడును. డాక్టర్ రమేష్ గాజుల, ఎండోస్కోపిక్ స్పైన్ ఆర్థో సర్జన్ అండ్ పెయిన్ ఫిజిషియన్, పెనిషియా స్పైన్ పెయిన్ ఆర్థో అండ్ స్లీప్ సెంటర్, ఉప్పల్, హైదరాబాద్. మంత్రి ఏం చేస్తుంది, గాడిదలు కాస్తుంది అని అడిగాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఇంతకు పూర్వం ఆయన ఏం కాసి ఇవ్వడం నాకు తెలియదు, కానీ అంటే ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత నాకు తెలియక అడుగుతున్నాను నేను. ఎవరికైనా జ్వరం వస్తే అది మంత్రి బాధ్యత, నాకు జ్వరం వచ్చింది మరి ఎవరిది బాధ్యత? నాదేనా బాధ్యత? అప్పుడు కూడా నీలాగా నేను కారులో వెళ్తూ మనుషులు పేకల మీద ఎక్కించుకెళ్ళిపోవడం, లేదా మా ఇంట్లో మా చిన్నాన్ని చంపించేయడం, లేదా మా ఇంట్లో మా అక్క చెల్లెని జుట్టు పట్టుకుని బయటికి ఇచ్చేయడం, మా అమ్మని బయటికి పంపించే పనులు నేను చేయలేదు. నేను గాడిదలు కాయడం ఏంటి? గాడిదలు కాస్తుంది నువ్వు, గాడిద లాంటి బుద్ధి నీది. పైపెచ్చు మనకున్నటువంటి ఈ నియోజకవర్గం శాసనసభ్యులు ఒకరు, నా కురపాం శాసనసభ్యులు ఒక ఆవిడ ఎక్స్, ఇద్దరు ఎలా అంటే మాట్లాడుతున్నారు, నాలుగుకి ఎలాగూ నరం లేదు కాబట్టి వాళ్ళ బుర్రకు కూడా బుద్ధి లేకుండా మాట్లాడుతున్నారు. ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే వాళ్ళ సభ్యత వాళ్ళ సంస్కారంకే వదిలేశాను నేను. అంటే వీళ్ళిద్దరూ మాజీలు, ఇద్దరు మాజీ మంత్రులు, ఇద్దరు మాజీ ఉప ముఖ్యమంత్రులు మళ్ళీ. కానీ వీళ్ళు ఏం చేశారు నియోజకవర్గాలకి అని అంటే వాళ్ళకే తెలియాలి, మరి మనకు తెలియదు ఆ విషయం. ఎందుకంటే ఇప్పుడు నేను రోడ్డు శంకుస్థాపన చేసుకుని వెళ్ళిన తర్వాత అప్పుడు ఏంటి, చిన్న పిల్లలు, అదే గిరిజన పిల్లలు, వాళ్ళ మీద రాజకీయం మొదలుపెట్టారు. ఆ రాజకీయం ఏంటి అంటే పిల్లలు ఎవరైనా నాకు పెద్ద హఠాత్ పరిణామానండి ఏదనండి గారు నాకు ఎంత బాధ అనిపించిందంటే, మన హాస్పిటల్కి ఫోన్ చేస్తే మనం ఏమంటాం, పిల్లలకి ఎలా ఉన్నారు, పిల్లలు బాగున్నారా, ఏంటయ్యింది, వాళ్ళ పరిస్థితి ఏంటని అడుగుతాం. కానీ వీళ్ళేంటి తెలుసా, ఫోన్ చేయగానే ఫోన్ చేసి ఎంతమంది చచ్చిపోయారు, ఎంతమంది ఉన్నారు అడుగుతున్నారు. అంటే అంత గద్దల్లా తయారయ్యారనమాట. అంటే చిన్నపిల్లల ఆరోగ్యం మీద రాజకీయం చేసిన దౌర్భాగ్య పరిస్థితికి వచ్చేసారండి. ఎందుకంటే వాళ్ళు ఎవరిని పట్టించుకోవట్లేదు వాళ్ళు, ఎందుకంటే వీళ్ళని ఎవరు పట్టించుకోవడం లేదు. వీళ్ళు అసలు ప్రతిపక్షం హోదా వాళ్ళకి లేదు కాబట్టి ప్రతిపక్షం ఉందా అని ప్రజలు మర్చిపోయారు. కాబట్టి వాళ్ళ బాధ ఏంటంటే ఇలా తయారయ్యారు లాస్ట్కి, పిల్లల మీద రాజకీయం చేసుకుంటూ. ఎందుకంటే ప్రతి ఊర్లో జ్వరాలు ఉన్నాయి, ప్రతి ఊర్లో అంటే నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి స్కూల్లో కూడా పిల్లలకు జ్వరాలు ఉన్నాయి. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.